పెద్దలందరినీ కలిసాము అనడానికి రీజన్ ఉంది కదా. యాక్చువల్ గా మేము వెళ్ళింది మాత్రమే మనకి ఎల్లంపల్లికి నీటిని తరలించుకునే అవకాశం ఉండగా ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ అనే నెపంతో ఏదైతున్నదో 100 మీటర్ల దిగువకు తరలించి వీళ్ళు మీరు 3 లిఫ్ట్లు మేడిగడ్డ గాని అన్నార గాని సుందిల గాని 3 లిఫ్ట్ల ద్వారా కేవలం 38,000 కోట్లతో నిర్మాణం పూర్తయ్యేటువంటి ఒక ప్రాజెక్టే 1,20,000 కోట్లకు అంటే ఒక విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్రూవులకు నెట్టబడడం జరిగిందంటే దాని కేసీఆర్ గారి నైతికంగా బాధ్యత వహించాలని చెప్పంటున్నాను. ఆ ప్రాజెక్ట్ కూడా ఏదైతే ఉందో మొన్న అక్టోబర్ లో మన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయి ఆల్మోస్ట్ 6-7 పియర్స్ ఏదైతే ఉందో పూర్తిగా కురింగిపోయి నీటి నిల్వ చేసే అవకాశం లేకుండా అయి మనం మొన్నటి వేసవిలో కూడా నీటిని లిఫ్ట్ చేసుకోలేకపోయినాం. వీళ్ళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతున్నదో వారు పరిశీలించి స్వయంగా వీళ్ళు ఈ 3 బ్యారేజీలు కూడా మేడిగడ్డే గాని అన్నార గాని సుందిల్ల గాని వీళ్ళు మేడిగడ్డ కుంగిపోవడంతో పాటుగా ఈ 3 ఇట్లలో కూడా నీటిని నిల్వ చేయకూడదు, చేసినట్టయితే అసలు బ్యారేజెస్ కే ప్రమాదం ఏర్పడేటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పని వాళ్ళు క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తే ఇవాళ అందులో మీరు కన్నెపల్లికి వెళ్ళి వాటర్ లిఫ్ట్ చేయొచ్చు కదా. కన్నెపల్లికి వెళ్ళి వాటర్ లిఫ్ట్ చేస్తే అన్నారం సీపేజ్ ఉన్నది, సుందిల సీపేజ్ ఉన్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ వాళ్ళు స్వయంగా ఏదైతుందో 3 బ్యారియర్స్ కూడా ఏదైతుందో నిర్మాణాత్మకంగా లోపాలు చోటు చేసుకున్నాయి. డిజైన్స్ లోపం, నిర్మాణ లోపం, నిర్వహణ లోపం ఇవన్నీ పరిశీలించే అవసరం ఉంది. కాబట్టి నీటి నిల్వ చేయకూడదు చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే సూచనలు చేశారు. వాస్తవాలన్నీ కూడా తెలిసి వీళ్ళు ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు గురి కావడానికి ఏదైతుందో గత ప్రభుత్వం వీళ్ళు కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు వీళ్ళు ఒక విహారయాత్ర లాగా ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల సందర్శన చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో ఒకవైపు ఏదైతుందో న్యాయ విచారణ కొనసాగుతున్నది. ఇలా న్యాయ విచారణలో ఏదైతుందో వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. ఇవాళ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు, డిజైన్ లోపాలు, వాటికి కావాల్సిన ఒక పూర్తి స్థాయి ఆమోదం లేకుండానే మీరు ఏ విధంగా నిర్మాణం తలపెట్టడం జరిగిందో తదుపరి కాలంలో నిర్వహణ కూడా లోపాలని చెప్పంటున్నాను నేను. నిర్మాణ లోపము, నిర్వహణ లోపం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతే అటు న్యాయ విచారణ కమిషన్ ఏదైతుందో కొనసాగుతున్నది. వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి కొరకు వాస్తవంగా ఇప్పుడు కేసీఆర్ అనుభవం అని చెప్పి అనుకుంటే ఆయన అనుభవం అంతా ఏదైతుందో ప్రజానీకాన్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది తప్ప మంచి కోసం చూస్తున్నది కనబడటం లేదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీటి నిల్వ చేసే అవకాశం లేదు, చేస్తే ప్రమాదం పొంచి ఉన్నది, చేయకూడదు అని చెప్పని రాష్ట్రంలో సూచన చేసిన తదుపరి ఏ విధంగా కన్నెపల్లికి లిఫ్ట్ చేస్తారా? ఇది వాస్తవం కాదని చెప్పంటాను నేను. వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఒకే ఒకటి,
రేపు ఎల్లంపల్లికి వెళ్ళి లిఫ్ట్ చేసే అవకాశం మాత్రం ఉన్నది. ఇప్పుడు ఎల్లంపల్లిలో దాదాపు 15 టీఎంసీ నీరు చేరుకున్నది. వీళ్ళు ఎగువ ప్రాంతం వీళ్ళ రైతాంగాన్ని ఆదుకోవటానికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలించేటువంటి ఒక మరి చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను చెప్పంటాను. ఎందుకంటే ఇప్పుడు 15 టీఎంసీ మరి కెపాసిటీ ఈజ్ అబౌట్ 24 to 25 టీఎంసీ. మనకి ఇది వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి కడెం ప్రాజెక్ట్ కూడా నిండింది. ఎస్ఆర్ఎస్పి స్టిల్ ఎట్ టు ఫిల్ ఇట్. కాబట్టి ఏదైతుందో ఏది ఎట్లున్నా కానీ మనకున్న ఒకే ఒక అవకాశం ఎల్లంపల్లికి నీటిని తరలించడం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఇవాళ నీటిపారుదల శాఖ ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలించడానికి ఉన్నటువంటి ఒక అవకాశాలను మీరు పరిశీలించి ఎల్లంపల్లికి నీటిని ఎగువ ప్రాంతానికి మీకు మిడ్మానర్కే కానీ ఎల్ఎండికే కానీ ఇంకెగువ ప్రాంతానికి మల్లన్న సాగరే కానీ అవసరం మేరకు ఏదైతే తరలించే అవకాశాన్ని పరిశీలించండి. మన ముందున్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం ఎల్లంపల్లికి తరలించడం తప్ప వేరే మార్గం లేదు. ఎల్లంపల్లికి నీటిని ఎల్లంపల్లి మనం సమృద్ధిగా నీరు చేరుకుంటే ఎల్లంపల్లికి నీటి తరలించే అవకాశం తప్ప మనకి 2 పంటలు కూడా చెప్పంటున్నాను నేను వేరే అవకాశం లేదు. ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఆనాడే గట్ట మీరు మహారాష్ట్రతో మీరు తుమ్మడి ఎట్టి వద్ద 148 మీటర్ లెవెల్ తోని మరొక బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్ళు మేడిగడ్డతో పాటుగా తుమ్మడి ఎట్టి వద్ద కూడా 148 మీటర్ లెవెల్ తో బ్యారేజ్ నిర్మాణం చేసి నీటిని తరలించుకోవడానికి ఏదైతుందో ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి అటువంటి యొక్క తుమ్మడి ఎట్టి బ్యారేజ్ నిర్మాణం తలపెట్టలేకపోవడానికి కారణం ఏంటి? తుమ్మడి ఎట్టి వద్ద గట్ట బ్యారేజ్ నిర్మాణం చేస్తే మీ మేడిగడ్డ వట్టిపోతుంది. తుమ్మడి ఎట్టి వద్ద ఏ 148 మీటర్ లెవెల్ తో మనం బ్యారేజ్ నిర్మాణం చేసుకున్నా గానీ ఆల్మోస్ట్ 8 months ఇన్ ది ఇయర్ 12 మాసాలలో 8 మాసాలు నీరు పొందే అవకాశం ఉందని చెప్పంటున్నాయి. తుమ్మడి ఎట్టి కాలువలు కూడా మనం తవ్వుకున్నాం. అఫ్ కోర్స్ కాలువలు 152 మీటర్ లెవెల్ డిజైన్ తో తవ్వుకున్నా కానీ కాలువలు రీడిజైన్ చేసి 148 లెవెల్ తోని మన నీటిని తరలిస్తే ఒకే ఒక్క లిఫ్ట్ తో ఏదైతుందో మనకి ఎల్లంపల్లికి నీరు చేరుకుంటుంది. ఇవన్నీ కూడా మీరు గత ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్యం చేసి ఈ తుమ్మిడేటి బ్యారేజ్ కూడా ఏదైతే వార్తా తరలింపు చేయాలని ఒక కుట్ర కూడా చేపట్టింది. బేసిక్ గా వార్తా వైన్ గంగా 2 కలిస్తేనే మన ప్రాణహిత నది ఏర్పడుతుంది. వార్తా వైన్ గంగా అటువంటి వార్తా వైన్ గంగా సంగమం మన ప్రాణహిత నది అయితే వీళ్ళ ఒక పాయి ఉండేది 1/3 వాటర్ వార్తా పైన బ్యారేజ్ నిర్మాణం చేసి వైన్ గంగని కిందికి వదిలేటట్టు అంటే ఆ వైన్ గంగ ఏదైతుందో కింది కాలుష్యానికి వచ్చేట్టు అదే తుమ్మడేటి వద్ద మన బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే ఈపాటికి ప్రాణత నీటి మొత్తం కూడా ఏదైతుందో ఒక్క లిఫ్ట్తో మనకి ఎల్లంపల్లికి వస్తుండేనా. ఇలా గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినటువంటి ఒక తప్పులను కప్పిపుచ్చుకోవటానికి కొరకు ఇలా కేసీఆర్ ఏ ఆలోచనతో మరి రీడిజైన్ అనే తెర మీద పట్టుకొచ్చిండో ఈ రాష్ట్రాన్ని అప్పులు ఎట్టడమే కాకుండా వాళ్ళ రైతాంగాన్ని ఏదైతుందో తీవ్ర సంక్షేమంలోకి నెట్టేటువంటి ఒక పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నారు. కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నారు. ఇప్పటికైనా ఏదైతుందో మీ విహారయాత్రలు మానుకోనండి. మీ విహారయాత్రలు మానుకోనండి. మీ విహారయాత్రలు మానుకోనండి. గతంలో మీరు చేసే తప్పులను ఇప్పటికైనా ప్రజల ముందు ఏదైతుందో క్షమాపణ కోరండి చెప్పంటున్నారు. యు డిడ్ మిస్టేక్. ఆనాడు ఏదైతుందో మీరు 9 నిర్మాణం చేయబడే ప్రాజెక్ట్ కిందికి తరలించడంతో ఇలా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో గత వేసవి కానీ ఈ వర్షాకాలం సంబంధించి రేపు ఇంకా రాబోయే వేసవి ఇవన్నీ కూడా
రైతాంగం ఈ తీవ్ర సంక్షోభం ఎదుర్కోవడానికి కారణం ఏదైతుందో వీళ్ళు బీఆర్ఎస్ కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. వీళ్ళు మీరు ఈ ముసలి కన్నీరు కాచడం మానుకోండి, ఈ ముసలి కన్నీరు కాచడం మానుకోండి అని చెప్పంటున్నా. దేవుందా ఇంకా మనకు సమయం ఉన్నది. వీళ్ళ ఆగస్టే మనకి ఏదైతుందో సమృద్ధి నీరు వర్షాలు కురిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండుకున్నట్టయితే మనకు ఆ వరద కాలుతో కానీ మిడిమానే నీరు చేరుకోవడం కానీ లేక ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలించుకొని ఏదైతుందో ఇలా ఎగువ ప్రాంతంతో పాటుగా హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు కూడా తీసుకునేటువంటి ఒక మనకు అవకాశం లభిస్తుంది. హైదరాబాద్ త్రాగునీటి అవసరాలతో పాటుగా పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చుకునే అవకాశం లభిస్తుంది. దయచేసి మీరు ఎన్ని రంగులు మార్చినా కానీ ఏదైతుందో తెలంగాణ ప్రజానీకం విజ్ఞులు ఇవన్నీ గమనంలో తీసుకొని మన ఫలితాలు మనం చూసాం. 2023 నవంబర్ ఫలితాలు చూసామని చెప్పంటున్నాను. ఇప్పటికైనా కొంత మీరు వాస్తవ దృక్పథాన్ని రండి. ఈ ముసలి కన్నీరు కాచడం మానుకోనండి, విహారయాత్రలు మానుకోనండి. మీరు చేసిన తప్పులు ఏదైతుందో తెలంగాణ ప్రజల ముందు ఏదైతుందో మీరు ఒప్పుకొని ఇలా క్షమాపణ కోరితే కొంత ఉపశమనం లభిస్తుంది మీకు అని చెప్పని పేర్కొంటుంది. ఇప్పుడు తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే మనపై పడేటువంటి ఆర్థిక భారం 10,000 కోట్లకు మించదు. 10,000 కోట్లకు మించదు. మరి తుమ్మడి ఏటి వద్ద మనం 148 మీటర్ తోని బ్యారేజ్ నిర్మాణం తలపెట్టినా కానీ మనకు ఆల్రెడీ కాలువలు తవ్వి ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ టు రీడిజైన్ ఇట్. 152 మీటర్ కలిసి 148 మీటర్ కు రీడిజైన్ చేసుకోవాలి అంతే. జైపూర్ వాగు ద్వారా సుందిలో ఎగువకు నీరు వచ్చే అవకాశం ఉంది. మనకు సుందిలో ఎగువకు నీరు వస్తే ఆల్రెడీ సుందిలో దగ్గర మనకు పంపింగ్ స్కోప్ ఉన్నది ఆల్రెడీ. అంటే మనకు మాక్సిమం బ్యారేజ్ కాస్తే కాలువలో రీడిజైనింగ్ తప్ప మనపై పడే భారం లేదు అని చెప్పంటున్నాను. దీంతో భవిష్యత్తులో ఏదైతుందో మనకు 2 అదనపు లిఫ్ట్లు ఏదైతుందో నిర్వహణ భారం తప్పిపోతాయి. తుమ్మడి ఏటి వద్ద గట్ట మనం బ్యారేజ్ నిర్మాణం చేసుకొని ఎల్లంపల్లికి నీటి తరలించుకుంటే మనం ఒకే ఒక లిఫ్ట్ తో నీటి తరలించుకునే అవకాశం ఉంది. ఇవాళ 3 లిఫ్ట్ల స్థానం ఒక లిఫ్ట్ తో నీరు చేరుకుంటుంది. మన 2 లిఫ్ట్లు ఏదైతుందో నిర్వహణ భారం మన సేవింగ్ అయిపోతుంది, తగ్గిపోతాయి. కాబట్టి ఏదైతే ఇప్పటికైనా అటు వార్తని కూడా మీరు ఏదైతే కొత్తగా తెరపై బతకొచ్చారో దాన్ని కూడా నిలిపివేయండి. నేను ఈ ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మన శాస్త్ర మండలి కూడా అంశాలు ప్రస్తావించిన వార్తా వాయిన్యంగా సంగమంతో ఏర్పడే ప్రాణహిత నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే మనకి ఏకైక మార్గం తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయటమే అని చెప్పంటున్నాను. తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తేనే కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతుందో భవిష్యత్తులో నిర్వహణ భారం తగ్గిపోతుంది, మన నీరు సమృద్ధి చేరుకుంటుంది. తెలంగాణ ప్రాంతం ఏదైతుందో సాగునీటితో పాటుగా హైదరాబాద్ సాగునీటికి సంబంధించే కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ మనం కాదు నీరు పొందే అవకాశం ఉంటుందని చెప్పి పేర్కొంటుంది. ఇప్పుడు తుమ్మడేడుగా బ్యారేజ్ నిర్మాణం చేస్తే అంత మనం ముందుకు రేపు 1800 ఎకరాలే, అంత 1800 ఎకరాలని చెప్పంటున్నాను. 1800 ఎకరాల వాళ్ళకి కావాల్సింది ఏంటి? రిహాబిలిటేషన్ ప్యాకేజ్. ఎక్కడ బ్యారేజ్ నిర్మాణం చేసే రిహాబిలిటేషన్ ప్యాకేజ్. ఇది అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఏదైతుందో ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. 148 మీటర్ లెవెల్లో బ్యారేజ్ నిర్మాణం చేపట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ రిటర్న్ అగ్రిమెంట్ ఉంది. ఇదే కేసీఆర్ గారు ఏదైతుందో ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మేడియేటర్ వద్ద 100 మీటర్ల లెవెల్ తో బ్యారేజ్ నిర్మాణం చేయడంతో పాటుగా తుమ్మడి ఏటి వద్ద 148 మీటర్ లెవెల్ తో బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్ మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ దట్ రిటర్న్ అగ్రిమెంట్ ఈజ్ ఆల్సో దేర్. ఈనాటికైనా తెలంగాణ రక్షణ తుమ్మడి ఎత్తి ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణం మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి రక్షణ అని చెప్పని పేర్కొంటుంది.
ఇప్పుడు మనకు కాళేశ్వరం పరిస్థితి కొరకు అని చెప్పాను, నువ్వు 2 నిర్వహణ భారం తెచ్చుకోవద్దు కదా. మీకు అదే కాళేశ్వరం దగ్గర నుండి గట్ట నీటిని తరలిస్తే 3 లిఫ్ట్లు అవసరం పడుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. మీరు తుమ్మడి ఏటి వద్ద నుండి గట్ట నీటిని తరలిస్తే ఒకే ఒక లిఫ్ట్ తో ఏదైతుందో నీరు ఎల్లప్పుడూ చేరుకునే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో మనకి ఏదైతుందో 2 లిఫ్ట్ల నిర్వహణ భారం తగ్గిపోతుంది. మేడిగడ్డ, అన్నారం 2 లిఫ్ట్ల నిర్వహణ భారం తగ్గిపోతుంది. ఒకటి ఇవాళ ఏదైతుందో తుమ్మడి ఏటి వద్ద నీటి లభ్యత వ్యాప్కోజ్ రిపోర్ట్ ఉంది. దయచేసి మీకు ఏదైతుందో తుమ్మడి ఏటి వద్ద నీటి లభ్యతకు ఏదైతుందో వ్యాప్కోజ్ రిపోర్ట్ ఉంది. ఆ వ్యాప్కోజ్ రిపోర్ట్ ఏదైతే కనుమరుగు చేసి ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో ఎంతవరకు ఏదైతుందో ఈ మేడిగడ్డని తెరపై పట్టుకురావాలి, ఒక లిఫ్ట్ అనేది తెరపై దేవాలనేది ఆయన ఆలోచనతో ఇదంతా చేసి రాష్ట్రాన్ని అప్రూవల్ పెట్టిందని చెప్పి అంటున్నా. 148 మీటర్ల లెవెల్లో మీకు ఎంతైతే నీటి లభ్యత ఉన్నదో ఆ వాయిన్ గంగా ఏదైతే మీ ప్రాణహితులు కలుస్తుందో అదే మీకు ఇక్కడ కాళేశ్వరంకి వస్తుంది. అదే కాళేశ్వరానికి వస్తుంది. మీకు అదే నీరు సమకూరేది ఏం లేదు ఇక్కడ కూడా. తుమ్మడి ఎటువంటి నీరు ఎంతైతే సమకూరుతుందో అదనంగా మీకు ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ఫ్లడ్ సీజన్ 3 మాసాలు మాత్రం అధికంగా వస్తుంది కాళేశ్వరంలో. డెఫినెట్లీ సంవత్సరంలో 3 మాసాలు మాత్రం అధికంగా వచ్చే అవకాశం ఉన్నది. 9 మాసాలు మీకు తుమ్మడి ఎటువంటి ఎంత నీటి లభ్యత ఉంటుందో కింద కూడా అంతే లభ్యత ఉంటది. కేసీఆర్ గారు ఏదైతుందో ఆయన స్వీయ ఆలోచనతో ఏ విధమైన ఒక టెక్నికల్ సాంకేతిక నిపుణుల యొక్క సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకోకుండా ఇలా రాష్ట్రాన్ని అప్పులు నెట్టడమే కాకుండా ఇంకా ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటున్నా. ఇప్పుడు సారీ నాకు మిత్రులు ఆశ్చర్యం కలుగుతుందా? ఐఎమ్ సారీ, ఆయననే చెప్పే ఆగస్ట్ 2 ఎట్లా లిఫ్ట్ అయితే ఎల్లంపల్లికి వెళ్ళి ఆగస్ట్ 2 వరకు ఎల్లంపల్లి వాటర్ ఎట్లా లిఫ్ట్ అవుతుంది? తిగురు లిఫ్ట్ అయ్యేది ఎక్కడికి వెళ్ళి అవుతుంది? ఎల్లంపల్లికి వెళ్ళి అవుతుంది. కన్నపల్లికి కాదు. ఆయన కూడా తెలుసు ఎట్లాగైతే ఇస్తుందో ఎల్లంపల్లిలో నీరు చేరుకుంటుంది. ఆల్రెడీ ఇట్ హస్ రీచ్డ్ 15 టీఎంసీ నీటి లభ్యత వస్తున్నది. ఈ 4 రోజులు ఏదైతుందో 20 టీఎంసీ క్రాస్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఏదైతుందో మీరు మీ ఎల్లంపల్లికి వెళ్ళే నీటిని ఎగువ ప్రాంతం తరలించే అవకాశం ఉన్నది. మేము కూడా కోరుతున్నాం తరలించాలని చెప్పని తరలిస్తాం. మీకు దయచేసి నేను మీకు ఇప్పుడే పేర్కొన్నా సార్, నేను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతున్నదో ఇలా మేడిగడ్డతో పాటుగా అన్నారం సుందిలో కూడా బ్యారేజ్ సి పేజ్ ఉన్నది. అందులో నీటి నిల్వ చేయడం ఏదైతుందో అది ప్రమాదం పొంచి ఉన్నది. ఏ విధంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో నీటి నిల్వ చేస్తే అన్నారం కానీ సుందిల్ల గాని ఆ బ్యారేజ్ కూడా కుంగిపోయేందుకు ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి ఏదైతుందో మీరు నీటి నిల్వ చేసేయడం ప్రమాదకరమని హెచ్చరించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే రాష్ట్రం సూచించింది. నాట్ టు స్టోర్ వాటర్ ఈవెన్ ఇన్ అన్నారం అండ్ సుందిల్ ఆల్సో. ఇవన్నీ తెలిసి కేటీఆర్ గారు ఏదైతే వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఒక విహారయాత్ర చేపట్టి ఇంకో ఇది పెట్టిండా. ఆయనకు తెలిసిన పిల్ల పేరు లిఫ్ట్ చేస్తామని చెప్పండి. కేటీఆర్ నిలే కాదు, మీరు ఏ సెకండ్ ఆగస్ట్ డెడ్ లైన్ అంటుండో ఏ డెడ్ లైన్ అక్కర్లేదని ఇంకా నేను అనుకుంటే అంతకన్నా ముందే లిఫ్ట్ అయిపోతుంది 100%. ఇంకేముందే లేకుంటే నిజంగానే వాళ్ళు బుద్ధిమంతులు అయినట్టయితే అదే మేలో జూన్ లో విజిట్ చేయాలి. జూన్ లో విజిట్ చేస్తే ఆ కుంగిపోయినటువంటి పిఎస్ కనబడుతుండే. అసలు కారణం ఏంటి, ఎట్లా కుంగి ఏంటి అనేది. ఇప్పుడు గోదావరి ఫుల్ స్వీప్ లో ఫ్లో అవుతుంటే వాళ్ళు ఏం చూస్తున్నారే? గోదావరి ఏది ఇస్తుందో వల్ల ఫుల్ ఫ్లో స్వీప్ లో ఫ్లో అవుతుంటే వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం గమనిస్తుండో? మొత్తం పిఎస్ అనేది నీటిలో ఉన్నాయి. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం గమనిస్తుండో? దీని విహారయాత్ర బట్టి ఇంకేమంటారు? చెప్పంటున్నా.
నేనేమంటున్నా నిజంగా పోతే తెలియజెప్పాలంటే మీరు మే జూన్ లో విధులు చేసేది ఉంటుంది అంటూ నేను ఆడ ఏడైతుందో 16 నుండి 21, 22 పిఎల్ కృంగిపోయినాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వచ్చినటువంటి ఒక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పరిశీలించి ఈ పిఎల్ కుంగిపోవటము, వీళ్ళు ఏదో మేడిగడ్డ బ్యారేజ్ పలుగులు వచ్చింది, ఇవన్నీ కళ్ళ కట్టడి కనబడి కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో నివేదికలు ఇస్తుంటే మమ్మల్ని ఏంటంటే ఈ నివేదికలు రాష్ట్ర తయారు చేస్తున్న నివేదికలు కాదు కదా. కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వెలుగులోకి వస్తున్నటువంటి వాస్తవాలు కూడా మీరు కప్పిపూజ ప్రయత్నం చేస్తా అంటే మిమ్మల్ని ఏమనాలి అంటున్నారు, మిమ్మల్ని ఏమనాలని చెప్పంటున్నారు. దయచేసి ఏదైతుందో తెలంగాణ ప్రజలు విద్యులైన అందుకే ఏదైతుందో మన ఫలితాలు చూసిన గమనించి ఇంకా కూడా మళ్ళీ మీరు అదే బాట నడుస్తామని చెప్పడానికి ఎవడేం చెప్తారా? మీరు ఇంకా అదే బాట నడుస్తుంటే ఎవడేం చెప్పాలి మీకు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే రిపోర్ట్ ఇట్స్ వైట్ పేపర్ ఇది కళ్ళ ముందు ఉన్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు ఏదైతుందో కళ్ళ ముందు ఉంది. ఇట్స్ వైట్ పేపర్. ఈ మాసం ఇది రాష్ట్రంలో సృష్టి కాదు కదా. దయచేసి ఏదైతే ఇప్పటికైనా అందుకే పేర్కొన్నా నేను, రేపు ఎట్లా జ్యుడిషియల్ కమిషన్ వాళ్ళు నివేదిక ఇచ్చబోతారు, ఆ నివేదిక కనుగొని ఏం జరగబోతో గమనిస్తాం. ఈ లోపల ఏదైతే కొంత నైతిక బాధ్యత వహించి ఈ తప్పులు ఒప్పుకుంటే బాగుంటుందని చెప్పి సూచన చేస్తున్నా. థ్యాంక్ యూ.